P. Predictable. R. Reminders. O. Opportunities. B. Blessings. L. Lessons. E. Experience. M. Miracles. S. Solvable. సమస్యలు ఎదురు చూడదగినవి, జ్ఞాపకం చేసేవి, అవకాశాలు కలిగించేవి, ఆశీర్వాదాలు తెచ్చేవి, పాఠాలు నేర్పేవి, అనుభవాలను కలుగు చేసేవి, అద్భుతాలను జరిగించేవి, పరిష్కరించదగినవి. ప్రాబ్లమ్స్ ఆర్ అన్ ఎక్స్పీరియన్స్. సమస్య అనుభవాన్ని నేర్పించేవి. ఇది నా అనేక మందికి తత్వజ్ఞానం తెలిసేమో కానీ, పండిత జ్ఞానం తెలిసేమో కానీ, పుస్తక జ్ఞానం తెలిసేమో కానీ అనేకులు అనుభవ జ్ఞానం లేనివారిగా ఉంటున్నారు. ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ, ఎన్ని వేదాలు చదివినప్పటికీ, ఎన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ ఒక వ్యాధి గుండా మనం వెళ్ళినప్పుడే ఆ వ్యాధిగ్రస్తుడు పడే వేదనను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక సమస్య గుండా వెళ్ళినప్పుడే ఆ సమస్యలో ఉన్న మనిషికి మనం సరైన రీతిగా సహాయం చేయగలుగుతాం. కాబట్టి దేవుడు మనకి కొన్నిసార్లు అనుభవ జ్ఞానాన్ని సంపాదించడానికి సమస్యలను అనుమతిస్తాడు. As we go through the problems, we will find solutions for our problems. మనం సమస్యల గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ సమస్యలకు అవసరమైనటువంటి పరిష్కారాలను, జవాబులను కనుగొనగలుగుతాం. సమస్యల్లో ఉన్న ఒక వ్యక్తిని నీవు ఆదరించాలంటే నీవు ఆ సమస్య గుండా వెళ్ళిన వ్యక్తిగా ఉండాలి కదా. అందుకే దేవుడు మోషేను 40 సంవత్సరాల పరిచర్యకు 80 సంవత్సరాలు అనుభవ జ్ఞానాన్ని పొందినట్లుగా వదిలివేసి ఉన్నాడు. ఎలాగూ ప్రతి గొర్రెను పట్టించుకోవాలి, దారి తప్పిపోయే గొర్రెలను ఎలాగూ దారిలోనికి రప్పించాలి, ఎలాగూ గొర్రెలను పోషించాలి, సంరక్షించాలి అని 40 సంవత్సరాలు అతడు నేర్చుకున్న తరువాతనే మరి 40 సంవత్సరాల పరిచర్యకు ప్రభు అతన్ని వాడుకున్నాడు. ఒక క్లిష్టమైన, కష్టతరమైన సమస్య గుండా మనం ప్రవేశించినప్పుడు అటువంటి సమస్యల్లో ఉన్న వ్యక్తికి సరైన సలహాను, సరైన విరుగుడును అనుభవ జ్ఞానంతో చెప్పగలుగుతాం. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు ప్రభువా ఏమి నాకు నేర్పించదలుచుకున్నావు అని అడగటం ఉత్తమమైనది. సమస్యను చూచి భయపడితే మనం ఏమీ సాధించలేము. కానీ సమస్యల ద్వారా ఎన్ని రకాలైనటువంటి పాఠాలను మనం నేర్చుకుంటున్నామో చూడండి. సమస్యలు సహజమైనవని, సమస్యలు మనకు జ్ఞాపకానికి తెచ్చేవని, సమస్యలు అవకాశాలు, సవాలులని, సమస్యలు ఆశీర్వాదాలని, సమస్యలు పాఠాలని, సమస్యలు అనుభవ జ్ఞానమని మనం గ్రహించిన రోజున సమస్యల ద్వారా మనం ఉత్తములుగా, యోగ్యులుగా సిద్ధపరచబడతాం. సమస్యలతో నిండిపోయిన ఈ లోకంలో ఉన్న మనుషులకు సరైన సలహాను మనం ఇవ్వగలుగుతాం. సమస్యల్లో నుంచి వారిని బయటికి రప్పించగలుగుతాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ సమస్య ఏదైనప్పటికీ దానిలో నుండి దేవుడు నీకు ఏమి నేర్పిస్తున్నాడు అని అడిగి తెలుసుకోవటం ఎంతో అవసరమైనది. అనేకసార్లు మన సమస్యకు కారణం మన పాపమే. మరనేక సార్లు ప్రభువు మనకు ఉత్తమమైన మార్గాలను నేర్పించడానికి, పరిశుద్ధపరచడానికి, యోగ్యులుగా చేయటానికి సమస్యలను అనుమతిస్తాడు. ఎందువలన మనకు సమస్య చేకూరినప్పటికీ ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు మన ప్రభువు. ఆర్థికమైన సమస్య అయినా, కుటుంబపరమైన సమస్య అయినా, మానసికమైన సమస్య అయినా, ఆధ్యాత్మిక సమస్య అయినా, మన సమస్యలన్నిటికీ జవాబు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉంది అని విశ్వసించండి. ఈ లోకములో వచ్చే ప్రతి ప్రశ్నకి జవాబును పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథాన్ని నీవు పఠించి ధ్యానించే వ్యక్తివైతే నీవు ఈ లోకంలో ఎదుర్కొనే సమస్యలకు కారణం ఏంటనేది బహు సులభంగా నీవు గ్రహించగలుగుతావు. ఆది నుండి సాతానుడు సమస్యలను కల్పించేవాడిగా, సమస్యలను ఉత్పత్తి చేసేవాడిగా ఉన్నాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి సమస్యకు విరుగుడును కనుగొనేవాడిగా,
ప్రతి సమస్య నుంచి విడిపించగలిగిన వాడిగా ఉన్నాడు. సాతాను కుతంత్రాల వల్ల తెచ్చుకున్న ప్రతి సమస్యను ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు నువ్వు తెస్తే ఆ సమస్యను ఒక ఆశీర్వాదకరంగా, ఒక దీవెనకరంగా, ఒక పాఠంగా, ఒక అనుభవంగా, ఒక అవకాశంగా, ఒక సవాలుగా నీకు చేసి నిన్ను ఉన్నతమైన స్థితికి ఆయన హెచ్చించగలడు. కాబట్టి ఈ లోకంలో ఎటువంటి సమస్య నీకు ఎదురైనప్పటికీ మనుషుల దగ్గర నుంచి కానీ, నీ అధికారుల దగ్గర నుంచి కానీ, నీ చుట్టూనున్న ప్రజల దగ్గర నుంచి కానీ, నీ అంతరంగంలో నుంచి నీకు ఏర్పడే పోరాటములో కానీ నీకు వచ్చే ప్రతి సమస్యను ప్రభు సన్నిధిలోనే ఉంచి ప్రార్థించు. ప్రతి సమస్యకు విరుగుడును సంపాదించుకుంటాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాము. మా పాపము వలన గాని, అజ్ఞానము వలన గాని మేము తెచ్చుకున్న ప్రతి సమస్యను మా అంతటా మేము పరిష్కరించుకోలేమని గుర్తించి నీ పాదముల యొద్దకు తెచ్చుచున్నామయ్యా. మాకు ఎట్టి సమస్య వచ్చినప్పటికీ అట్టి సమస్యలో నుంచి మమ్మల్ని విడిపించగలిగిన, మాకు అనేక పాఠాలు నేర్పించగలిగిన, మమ్మల్ని అనుభవ జ్ఞానముతో నింపగలిగిన, మాకు ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన ప్రభువు నీ ఉన్నావనే విశ్వాసముతో సమస్యలు కలిగినప్పుడు కృంగిపోక నీ పాదముల యొద్ద మమ్మను మేము అప్పగించుకున్నట్టుకు సహాయం చేయి. ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానమును వినుచున్నవారు ఎవరు ఎటువంటి సమస్యలో ఉన్నారో నీవు బాగా ఎరిగిన వాడివి గనుక, అదిగో శరీరములో అనారోగ్యముతో బాధపడుతున్న సహోదరుణ్ణి, సహోదరిని, అలాగే ఉద్యోగములో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని, కుటుంబములో అనేక సమస్యలను, పోరాటములను ఎదుర్కోవలసిన స్థితిలో ఉన్న వ్యక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో విడుదల చేయించున్నామయ్యా. మా సమస్యల ద్వారా నీవు ఏమి మాకు నేర్పించదలుచుకున్నావు వాటిని మేము నేర్చుకునటానికి అనుభవ జ్ఞానముతో నింపబడిన వారిగా, సమస్యల్లో ఉన్న అనేకులకు నాయన మేము ఆశీర్వాదకరంగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాల్లో మీరు వింటున్నటువంటి వర్తమానాలన్నీ VCDలుగా, DVDలుగా పొందుపరచబడున్నాయి. 2 కార్యక్రమాలు కూడిన ఒక VCD కావాలంటే ఒక 125 రూపాయలు ఎమ్మో చేసి మీరు పొందగలరు.